ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకొని ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అంటే ఈ రీల్ ఎందుకు స్కిప్ చేస్తావు? వెల్కమ్ టు అవర్ డే 2 ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ఎల్ఎల్ఎమ్స్. ఈ ఎల్ఎల్ఎమ్స్కు నువ్వు ఎంత మంచి ఇన్పుట్ ఇస్తే అంత మంచి అవుట్పుట్ జనరేట్ చేసి ఇస్తుంది. ఈ ఎల్ఎల్ఎమ్స్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ ఎల్ఎల్ఎమ్స్లో 2 టైప్స్ ఉంటుంది, యుఐ యూజ్ అని, ఏపీఐ యూజ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అండ్ చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్కు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్వశ్చన్ అడిగినావు, డెవలప్ అనే వెబ్సైట్ ఆర్ పోర్ట్ఫోలియో అని అడిగినావు. ఎలా జనరేట్ చేసి ఇస్తుంది అంటే కంప్లీట్గా డెవలప్ చేసి ఇస్తుంది. ఎలా డెవలప్ చేసి ఇస్తుంది అంటే దానికి ఏపీఐకి ఇంటిగ్రేటెడ్ చేసి ఇస్తుంది. ఈ ఏపీఐ మెయిన్లీ బ్యాక్ ఎండ్గా అయితే యూజ్ చేస్తారు. ప్రాంప్ట్ ఎలిమెంట్లో 4 టైప్స్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ ఒకటి, కంటెక్స్ట్ ఒకటి, ఇన్పుట్ డేటా ఒకటి, అవుట్పుట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ పారాగ్రాఫ్. ఒక పెద్ద పారాగ్రాఫ్ అయితే ఉంది. ఆ పారాగ్రాఫ్కు నువ్వు చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి గివ్ ద సమ్మరీ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ అని ఇస్తే కంప్లీట్గా సమ్మరైజ్ చేసి ఇస్తుంది. అది ఎలా అంటే దానికి నువ్వు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నావు ఇది సమ్మరైజ్ చేయమని, అలా సమ్మరీ చేసి ఇస్తుంది. ఇన్పుట్ డేటా అంటే ఆ పారాగ్రాఫ్ను నువ్వు గివ్ ఇన్ ఏ సింపుల్ సెంటెన్సెస్ ఇస్తే అది ఇన్ ఏ సింపుల్ మెథడ్లా ఇస్తుంది. అవుట్పుట్ డేటా అంటే ఈ పారాగ్రాఫ్కు ఇంకా నీకు అర్థం కాకుంటే గివ్ ఇన్ ఏ కీ పాయింట్స్ అంటే అది కీ పాయింట్స్లో జనరేట్ చేసి వస్తుంది. ఇన్ కేస్ నీకు కీ పాయింట్స్ కూడా వద్దనుకుంటే జేసన్ ఫైల్లో కూడా జనరేట్ చేసి ఇస్తుంది. ఇంకా జేసన్ ఫైల్లో కాకుంటే నాకు ఇమేజ్ ఫార్మేట్లో కావాలంటే ఇమేజ్ ఫార్మేట్లో కూడా జనరేట్ చేసి ఇస్తుంది. ఈ నోట్స్ మీకు కావాలంటే Day 2 అని కామెంట్ చేయి, నేను డైరెక్ట్ ఏమి ఇస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి.